Yeah, okay. Can you see my screen? Mahendra and Vishnu. Yes, sir. Yes. Okay, fine. So where we are, what we are doing. ఓకే. సో సైబరాక్ అనేది ఏం చేస్తుంది అనేది మనం మాట్లాడుతున్నాం. సైబరాక్ అనేది పాస్వర్డ్ ఆటోమేటిక్ గా రొటేట్ చేస్తుంది. అంటే ఇక్కడ ఉన్న ఇప్పుడు వరకు ఈ రోజు వరకు పాస్వర్డ్ ఉంది, 30th డే వస్తుంది. 30th డే ఇమీడియట్ గా సైబరాక్ అనేది ఈ పర్టికులర్ సర్వర్ నేమ్ కి, ఈ యూజర్ నేమ్ కి ఇక్కడ ఉన్న పాస్వర్డ్ ని వేరే విధంగా చేంజ్ చేస్తుంది. ఇంకో 30 days తర్వాత ఇంకొక పాస్వర్డ్ చేంజ్ చేయొచ్చు. ఇక్కడ ఏ పాస్వర్డ్ చేంజ్ చేస్తున్నా, పాస్వర్డ్ అయినా అవ్వకపోయినా, ఓకే, పాస్వర్డ్ కరెక్ట్ గా ఉంటే ఎండ్ యూజర్ కనెక్ట్ అవుతాడు, లేదా మనం కూడా ఎవరు కనెక్ట్ అవ్వలేము. సో ఇక్కడ మెయిన్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సైబరాక్ అనేది ఆటోమేటిక్ గా పాస్వర్డ్ రొటేట్ చేయడం వల్ల ఎండ్ యూజర్ కి పాస్వర్డ్ తెలియదు, తెలియకపోవడం వల్ల అతను బయట నుంచి కనెక్ట్ అవ్వలేడు. సో సైబరాక్ నుంచి రావాల్సిందే, సైబరాక్ నుంచి రావాలి. సైబరాక్ వెబ్ పేజ్ అనేది ఒకటి ఉంటుంది మనకి. ఓవరాల్ గా సైబరాక్ యూజ్ చేసి ఈ ప్రొడక్ట్ యూజ్ చేసుకోవాలనే ఎండ్ యూజర్స్ ఒక వెబ్ పేజ్కి లాగిన్ అవుతారు. ఓకేనా? ఒక వెబ్ పేజ్కి లాగిన్ అవుతాడు. వెబ్ పేజ్కి లాగిన్ అయిన తర్వాత మాత్రమే అంటే ఆ వెబ్ పేజ్కి లాగిన్ అవ్వాలి అంటే మనం యాక్సెస్ ఇవ్వాలి. ఇప్పుడు జీమెయిల్ ఉంది, ఒక జీమెయిల్ ఐడి. మీ మెయిల్ బాక్స్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ రిజిస్టర్ అవ్వాలి, తర్వాత లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మాత్రమే మీరు మెయిల్స్ పంపించగలరు, మీకు వచ్చిన మెయిల్స్ చూడగలరు. అవునా? యా, ఓకే. ఇక్కడ కూడా ఏమవుతుందంటే సో సేమ్ టైం ఇక్కడ మీకు యాక్సెస్ బట్టి, మీకు ఇచ్చిన యాక్సెస్ బట్టి 10 అకౌంట్స్ మీద యాక్సెస్ ఇచ్చారా? ఓకే, అకౌంట్స్ అన్న సర్వర్స్ అన్న ఒకటే అండి. ఇక్కడ అకౌంట్ ఈజ్ నథింగ్ బట్ సర్వర్ నేమ్ అంటే ఓన్లీ ఇది ఒకటే వస్తుంది. ఓకే, 10.20.30.40. అకౌంట్ అంటే సర్వర్ నేమ్, యూజర్ నేమ్, పాస్వర్డ్, ఈ మూడు కలిపి అకౌంట్. సో అకౌంట్ ఆన్బోర్డింగ్ అన్నా, అకౌంట్ కనెక్ట్ అవుతున్నారన్నా, సర్వర్ కనెక్ట్ అవుతున్నారన్నా మీకు ఇమాజినేషన్ లో ఇది రావాలి, సర్వర్ నేమ్, యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేసి. ఓకేనా? ఒకసారి నేను సర్వర్ అంటాను, ఒకసారి యూజర్ నేమ్ అంటే అకౌంట్ అంటాను. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ముందుగా చెప్పేస్తున్నాను. సో ఫైన్. సో ఇది సైబరాక్ ఏం చేస్తుంది, పాస్వర్డ్ రొటేట్ చేస్తుంది. పాస్వర్డ్ రొటేట్ చేసిన ఏది చేసినా సరే ఎండ్ యూజర్స్ ఏం చేయాలంటే ఫస్ట్ ఒక వెబ్ పేజ్ ఉంటుంది, సైబరాక్ వెబ్ పేజ్. ఆ వెబ్ పేజ్ అనేది ప్రతి ఆర్గనైజేషన్ కి డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే, ఇది జనరల్ గా ఓకే www. ఓకే, మన ఆర్గనైజేషన్ ఏబిసి కదా. ఓకే, cyberark.abc.com/password వాల్ అనేది ఉంటుంది. ఓకే, ఇప్పుడు cyberark.com.abc.abc అనేది డొమైన్, ఆ ఇంటర్నల్ గా యాక్టివేట్ అయిపోయి. ఇది డొమైన్ అంటే ఏంటి మొత్తం నేను చెప్తాను. ఓకే, బేసిక్స్ లో కవర్ చేస్తాను. ఇది యూఆర్ఎల్. ఈ యూఆర్ఎల్ కి ఈ ఆర్గనైజేషన్ ఉన్న యూజర్స్ కి మనం యాక్సెస్ ప్రొవైడ్ చేయాలి. యాక్సెస్ ప్రొవైడ్ చేస్తేనే ఓకే ఆఫీస్ ల్యాప్టాప్ లో ఈ యూఆర్ఎల్ టైప్ చేసి ఇక్కడ ఇలా చేసేస్తాడు. ఓకే, ఇలా క్రోమ్లోనో ఓకే ఐలోనో వేసి ఇలా టైప్ చేస్తాడు. టైప్ చేసిన తర్వాత వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తాడు. యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత అతని యాక్సెస్ కనుక ఓకే 10 అకౌంట్స్ మీద ఉంటే 10 అకౌంట్స్ కనిపిస్తాయి. లేదు కొన్ని ఎక్స్ట్రా అకౌంట్స్ యాడ్ చేస్తారు, అకౌంట్స్ కూడా యాడ్ చేస్తారు, అవి కూడా కనిపిస్తూ ఉంటాయి. ఓకే, ఇలా డిఫరెంట్ గా ఓకే ఒక్కొక్క యూజర్ కి ఒక్కో లెవెల్ ఆఫ్ యాక్సెస్ ఉంటుంది. ఈ లెవెల్ ఆఫ్ యాక్సెస్ ఉంటుంది, వాళ్ళ అకౌంట్స్ కనిపిస్తాయి. జస్ట్ సింపుల్ వాళ్ళ లోపలికి వెబ్ పేజ్కి వచ్చిన తర్వాత కనెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. జస్ట్ కనెక్ట్ అనే కొడితే సర్వర్ లోకి లాగిన్ అయిపోతారు. వాళ్ళు ఇక్కడ సర్వర్ నేమ్ ఎనేబుల్ చేయక్కర్లేదు, సర్వర్ నేమ్ టైప్ చేయక్కర్లేదు, యూజర్ నేమ్ టైప్ చేయక్కర్లేదు, పాస్వర్డ్ టైప్ చేయక్కర్లేదు, ఏమీ టైప్ చేయక్కర్లేదు. జస్ట్ ఈ అకౌంట్ కనిపిస్తుంది, వాళ్ళకి కనెక్ట్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా సర్వర్ లోకి సెషన్ ఎస్టాబ్లిష్ అయిపోతుంది. వాళ్ళు చేయాల్సిన వర్క్ వాళ్ళు చేస్తారు. ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఓకే, సైబరాక్ వల్ల బెనిఫిట్ కనెక్ట్ అయిన తర్వాత ఎండ్ యూజర్ ఏం చేసినా సరే ప్రతి యాక్టివిటీ కూడా రికార్డ్ అవుతుంది. ఓకే, సర్వర్ లో కనుక సిసి కెమెరా పెడితే ఎలా ఉంటుందో అలా ఓకే ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీ రికార్డ్ అవుతుంది. ఓకే, సెషన్ రికార్డింగ్ అంటారు దీన్ని, సెషన్ రికార్డింగ్. అదవుతున్నా, ఇది సెషన్ రికార్డింగ్. ఇది 2 టైప్స్ ఉంటుంది. ఒకటి లైవ్ మానిటరింగ్. ఓకే, లైవ్ మానిటరింగ్ అంటే ఇప్పుడు జస్ట్ ఒక సర్వర్ లో సైబరాక్ లో లాగిన్ అయ్యి సర్వర్ మీద కనెక్ట్ అనే బటన్ కొట్టావు, నువ్వు వర్క్ చేస్తున్నావు, ఇంకా సర్వర్ నుంచి బయటకు రాలా, వర్క్ చేస్తున్నావు. నువ్వు ఏం చేస్తున్నావు, ఏ కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నావు, ఓకే ఏదన్నా ఇన్స్టాల్ చేస్తున్నావా, లేదంటే ఇంకేమన్నా ఖాళీగా కూర్చొని చూస్తున్నావు సర్వర్ లో, వీ కెన్ సీ త్రూ లైవ్ మానిటరింగ్. మీ మేనేజర్ చూడొచ్చు, మీ టీమ్ లీడ్ చూడొచ్చు, లేదంటే సైబరాక్ అడ్మినిస్ట్రేటర్ గా మేము చూడొచ్చు. ఇవన్నీ కూడాను లైవ్ మానిటరింగ్. లైవ్ మీరు సర్వర్ లో ఉన్నంత సేపు లైవ్ మానిటరింగ్.
ఒకేసారి ఓకే, ఒకసారి మీ సర్వర్లో యాక్సెస్ మీరు వర్క్ అయిపోయింది, సర్వర్ నుంచి బయటకు వచ్చేసారు, ఆ లైవ్ మానిటరింగ్ వల్ల రికార్డెడ్ సెషన్ గా కన్వర్ట్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. రికార్డెడ్ సెషన్, ఓకే. రికార్డెడ్ సెషన్. ఇది ఎందుకు అంటే ఆడిట్ పర్పస్. ఓకే, ఆడిట్ పర్పస్ ఎప్పుడు కావాలంటే ఆ వీడియోని ప్లే చేసుకోవచ్చు. ఇది వీడియో, ఇది యాక్చువల్గా ఈ సెషన్ అనేది లైవ్ వీడియో ఫార్మాట్. లైవ్ మానిటరింగ్ చూసేది మీరు ఏం చేస్తున్నారో చూడొచ్చు వీడియో ఫార్మాట్. వీడియోలో లైవ్ ఇట్స్ లైక్ సేమ్ క్రికెట్ మ్యాచ్ అండి, లైవ్ చూస్తాం మనం. లైవ్ చూసిన ఒక 5 minutes ఏమవుతుంది, మ్యాచ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. లైవ్ మ్యాచ్ ఇలా రిపీట్ సెషన్ అవుతుంది కదా, మళ్ళీ మనకి అదే మ్యాచ్ ని మనకి 100 times రిపీట్ చేస్తాం అవును. కదా. సో లైవ్ లో Yes. ఉన్నప్పుడే స్టేడియంలో ఉన్న వాళ్ళు లైవ్ లో చూస్తారు. ఓకే, అట్ ద సేమ్ టైం నువ్వు టీవీలో నుంచి కూడా లైవ్ చూడగలం. సో ఇక్కడ కూడా కనెక్ట్ అయిన వాళ్ళు, ఓకే, స్టేడియంకి వెళ్ళిన వాళ్ళు, అంటే సర్వర్లో కనెక్ట్ అయిన వాళ్ళు కాకుండా సర్వర్లో ఏం చేస్తున్నారు బ్యాక్ ఎండ్ లో మనం అందరం ఒకళ్ళ మేనేజర్ వాళ్ళు మన టీవీలో చూసినట్టు వాళ్ళు చూస్తారు. ఓకే, లైవ్ మానిటరింగ్. ఓన్ కేస్ లైవ్ మానిటరింగ్ చూడలేదు, ఓకే, లైవ్ మానిటరింగ్ అందరూ చూడరండి, బట్ ఆప్షన్ ఉంది. ఎవరు వాళ్ళకి డౌట్ ఉన్నప్పుడు, లేదంటే వాళ్ళు ఏ యాక్టివిటీ ఉన్నప్పుడు చెక్ చేసుకోవడానికి చేస్తారు. రికార్డెడ్ సెషన్ ఉంటుంది. రికార్డెడ్ అంటే లైవ్ మానిటరింగ్ కంప్లీట్ అవ్వగానే దాన్ని చిన్న క్లాస్. సో ఓకే, వెంటనే అది రికార్డెడ్ సెషన్ గా అయిపోతుంది. రికార్డెడ్ సెషన్ అనేది మనకి ఫ్యూచర్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏం చేశారు ఏంటనేది ఒకసారి చూడాలంటే కనుక ఆ వీడియో ప్లే చేసుకోవచ్చు. క్లియర్, అర్థమవుతుందండి? Yeah, clear. యా, ఓకే. ఎస్ బ్రో. మెయిన్ బెనిఫిట్ సైబరాక్ అనగానే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. పాస్వర్డ్ రొటేషన్, తర్వాత సెషన్ రికార్డింగ్. ఈ సెషన్ రికార్డింగ్ అనేది ఓకే వేరే అట్లా చాలా అట్లా ఉండదు, బట్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందులో ఉంటుంది. ఇందులో ఉండటంతో పాటు లైవ్ మానిటరింగ్ ఉంటుంది, రికార్డెడ్ సెషన్ ఉంటుంది. రికార్డెడ్ సెషన్ అంటే రేపొద్దున లేస్తే మీరు జాయిన్ అయ్యారు, వీకెండ్ యాక్టివిటీ చేశారు, వీకెండ్ మీరు ఒక్కలే చేశారు. సో నెక్స్ట్ డే మార్నింగ్ మీకు అది యాక్చువల్లీ మీకు వర్క్ అయింది, సండే మీకు వర్క్ అయింది, మీరు చేసినప్పుడు మండే సమ్హౌ ఇట్స్ నాట్ వర్కింగ్. సో మేనేజర్ టీమ్ లీడర్ అంటాడు, లేదండి మీరు వర్క్ చేయలేదంటారు. సో యూ కెన్ సీ ద ప్రూఫ్. ఓకే, సైబరాక్ లో ప్రూఫ్ అలాగే ఉంటుంది. ఓకేనా. సో ఆ వీడియో చూపిస్తే నిజంగా మీరు చేస్తారా చేయలేదా, అది వర్క్ అయిందా లేదా అనేది వాళ్ళే కనిపిస్తుంది. ఇది లైవ్ రికార్డింగ్ కాబట్టి. ఓకేనా, అర్థమవుతుందా? ఎస్ బ్రో. ఓకే, సో ఇది సైబరాక్ వల్ల బెనిఫిట్. సో దీంతో అంటే ఏంటి, ఇక్కడ కొన్ని వందల సర్వర్స్ ఉన్నాయి, వేల సర్వర్స్ ఉండొచ్చు, కొన్ని వందల యూజర్స్, ఓకే, వేల యూజర్స్ ఉండొచ్చు. వాళ్ళు ఎన్ని అకౌంట్స్ మీద సర్వర్ లాగిన్ అయ్యి లోపలికి కనెక్ట్ అనేవ్వడం ప్రెస్ చేసి సర్వర్ లో లాగిన్ అయితే అన్ని లైవ్ మానిటరింగ్, అన్ని రికార్డింగ్ సెషన్స్ ఆటోమేటిక్ గా ఇవన్నీ స్టోర్ అవుతాయి, సైబరాక్ లో స్టోర్ అవుతాయి. ఎవ్రీ యాక్టివిటీ. బ్రో నాకు డౌట్, ఇప్పుడు ఆ సైబర్ ఆర్క్ టూల్ ఇలా లైవ్ సెషన్స్ ఇలా తీసుకోవడం వల్ల మెమరీ వేస్టేజ్ ఎక్కువ ఉంటది కదా. మెమరీ బేస్ ఏమి ఉండదు. మెమరీ బేస్ అంటే మీరు అనేది ఏంటి, మీరు స్టోర్ చేయడం వల్ల లైవ్ మానిటరింగ్ అవును. స్టోర్ చేయడం వల్ల మనం సపరేట్ సర్వర్ పెడతాం. అవునవును. మనం కాంపోనెంట్స్ అనే టాపిక్ వస్తాం. ఆ టాపిక్ వచ్చినప్పుడు ఏ సర్వర్స్ ఉంటాయి, ఏ సర్వర్స్ లో మనం స్టోర్ చేస్తాము, ఓకేనా. ఇన్ కేస్ అది కనుక ఎక్స్ట్రా కావాలి అంటే కనుక అది ఎలా చేయాలి అనేది మనం చెప్తాం. అది 100% మనకి ఎక్స్ట్రా సర్వర్స్ కావాల్సిందే. స్టోరేజ్ సర్వర్ కావాలి, అది కూడా జీబీలో కదా, టీబీలో కావాలి మనకి కదా. ఓకే. ఓకే, ఎందుకంటే మాకు కొన్ని వందల వేల సర్వర్స్ ఉంటాయి, వాటిని కనెక్ట్ అయ్యేటప్పుడు ఇబ్బంది వస్తుంది. అంటే కనెక్ట్ అయిన ప్రతి సెషన్ రికార్డ్ అవ్వాలి అంటే ఎక్కడ ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైమ్ లో ఒక సర్వర్ లో మనం స్టోర్ చేయాలి. ఆ స్టోర్ చేసింది Yes. ఎక్కడ ఉంటుంది, ఎలా చేయాలి, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా. ఇప్పుడు Oh, నెక్స్ట్ ఇది okay. యూజెస్ చెప్పిన తర్వాత నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వెళ్తాను. సైబరాక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉండబోతుంది, సో దాని బేసిక్ ఇప్పుడు మనం ఇక్కడ ఈ మాట్లాడుతున్నాను చూసారా, ఈ Okay. డీటెయిల్స్. ఓకే, ఒక్కొక్క దానికి పాస్వర్డ్ రొటేషన్ ఉంది. ఒక మొత్తం ఇందాక మీకు 5 to 6 కాంపోనెంట్స్ ఉండి అంటే మనం మాట్లాడుకునే చెప్తాను. ఇందులో ఏది పాస్వర్డ్ రొటేషన్ చేస్తుంది, ఏది సెషన్ రికార్డింగ్ చేస్తుంది, ఒక్కొక్క కాంపోనెంట్ ఒక యాక్టివిటీ చేస్తుంది. ఓకే, సో అది ఎలా చేస్తుంది అనేది నేను చూపిస్తాను. ఓకే. ఓకే ఫైన్. ఇవి జస్ట్ కనెక్ట్ అయిన తర్వాత సెషన్ రికార్డింగ్ ఇవన్నీ సరిపోతున్నాయి. సో ఇక్కడ ఫస్ట్ ఇందాక మన వెబ్ పేజ్ ఉంది, వెబ్ పేజ్ వర్క్ అవ్వడానికి కూడా ఒక కాంపోనెంట్ కావాలి. సో ఇవన్నీ కూడాను వర్క్ అయిన తర్వాత పాస్వర్డ్ రొటేషన్ జరుగుతుంది. రొటేషన్ తో పాటు ఓకే, రొటేషన్ చేసిన పాస్వర్డ్స్, ప్రీవియస్ పాస్వర్డ్స్ అన్ని ఒక పర్టికులర్ ప్లేస్ లో స్టోర్ చేయాలి. ఓకే, అది వాల్ట్ అంటాం. స్టోర్ చేసి యాక్చువల్ గా సైబరాక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుందంటే వెరీ క్లియర్. ఓకే ఫైన్. సో ఇది మొత్తం ఒక ఆర్గనైజేషన్ అనుకోండి, మీకు తెలుస్తుంది ఒక ఆర్గనైజేషన్.
ఇందులో కొన్ని వందల వేల సర్వర్స్ ఉండొచ్చు. ఓకే, ఇక్కడ అది విండోస్, యూనిక్స్, లైనక్స్ అనేది తర్వాత మాట్లాడదాం. జనరల్గా ఏంటంటే ఆర్గనైజేషన్ తర్వాత కొన్ని వందల వేల సర్వర్స్ ఉంటూనే ఉంటాయి. ఓకే, వీటన్నిటిని లాగిన్ అవ్వడానికి యూజర్స్ కూడా ఉంటారు. ఓకే ఓకే, ఇవి సర్వర్స్ అండి, ఇవి సర్వర్స్, వీళ్ళు యూజర్స్. వీళ్ళకి ఆల్రెడీ యాక్సెస్ ఉంది, లాగిన్ అవుతున్నారు. సైబర్ రాకముందు చెప్తుంది నేను లాగిన్ అవుతున్నారు. బట్ Yes. మనం ఏంటంటే కొంచెం వీళ్ళ యాక్సెస్ స్ట్రిక్ట్ చేస్తున్నాం. ఓకే, హ్యాకర్స్ కానీ ఎవరు మన యాక్సెస్, మన ఎవరు సర్వర్లో లాగిన్ అవ్వకుండా, మన యాక్సెస్ లేకుండా మనం ఓకే, మనం యాక్సెస్ ఇస్తేనే సర్వర్లోకి వాళ్ళు లాగిన్ అవ్వాలి. ఓకే, లేదంటే లాగిన్ అవ్వకూడదు. కావాలంటే వాళ్ళు లాగిన్ పర్మిషన్స్ లేకపోతే మన దగ్గరికి వచ్చి పర్మిషన్ తీసుకోవాలి. సో ఎందుకంటే అప్పుడు ఓకే, ఎవరు ఎక్కడ లాగిన్ అవుతున్నారు, ఇక్కడ ఇనిషియల్ గా మీకు చెప్పినప్పుడు ఓకే, సైబర్ రాకముందు ఇదే డీటెయిల్స్, ఇదే సర్వర్ నేమ్, యూజర్ నేమ్ ఇవన్నీ ఉంటే మహేందర్ యాక్చువల్ గా డైలీ ఎర్లీ మార్నింగ్ ఈ సర్వర్ లాగిన్ అవ్వాలి. మహేందర్ కి టైం సెట్ అవ్వలేదు. సో విష్ణు అల్టిమేట్, సో విష్ణుకి ఈ సర్వర్ నేమ్, యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చి ఏ విష్ణు ఒకసారి ఇది సర్వర్ లాగిన్ అయ్యి సర్వీస్ స్టార్ట్ చేయడమో లేదంటే ఇంకేదైనా చెక్స్ ఉన్నాయి ఒకసారి చేయమంటే విష్ణు చేస్తాడా చేయడం? చేస్తాడు. ఎందుకంటే సర్వర్ నేమ్ ఉంది, యూజర్ నేమ్ ఉంది, పాస్వర్డ్ ఉంది. ఓకే, సో అంటే ఇక్కడ క్రెడెన్షియల్స్ ఒక చేతి నుంచి ఇంకో చేతికి వెళ్ళిపోతున్నా ఉన్నాయి. అంటే డేటా అనేది చేంజ్, అంటే ఒక ఆర్గనైజేషన్ నుంచి, అంటే ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్ కి ఎక్స్చేంజ్ అవుతుంది. మేబీ Yes. ఇదే డేటా విష్ణు వేరే వాళ్ళకి కూడా షేర్ చేయొచ్చు. ఓకేనా, అంటే ఆర్గనైజేషన్ మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు, లెట్స్ సే యూఆర్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్. ఓకే, ఇదే యాక్టివిటీ ఓకే, మా విష్ణు మహేందర్ ఇద్దరు పక్క పక్కన కూర్చొని వర్క్ చేస్తున్నప్పుడు వీళ్ళిద్దరికి టైం సెట్ అవ్వలేదు. ఇంకా వేరే వేరే పక్క ఆర్గనైజేషన్ అతను మీకు తెలిసిన కొలీగ్, ఇంకా ఎక్స్ కొలీగ్ మీ పక్కనే ఉన్నాడు. అతనికి అది మా ల్యాప్టాప్, నా ల్యాప్టాప్ లో నుంచి ఈ సర్వర్ ఒకసారి కనెక్ట్ అవ్వమంటే కనెక్ట్ అవుతాడా లేదా, అవగలడా లేదా? ఫస్ట్ Yes, అవ్వగలడు. అవగలడు కదా. ఐపీ అడ్రస్ యా, వాళ్ళకి తనకు కావాల్సిన డీటెయిల్స్ అన్ని ఉన్నాయి. సర్వర్ నేమ్, యూజర్ నేమ్, పాస్వర్డ్ ఉంది. సో అంటే ఇది డేటా థెఫ్ట్ కింద వెళ్ళిపోతుంది. మన సర్వర్, మన ఆర్గనైజేషన్ డీటెయిల్స్ వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతున్నాయి, పక్కన వాళ్ళ చేతిలోకి. సో దీన్ని ఓవర్కమ్ చేయడం కోసం పామ్ వచ్చింది, ప్రివిలేజ్ అకౌంట్ మేనేజ్మెంట్. ఏవైతే సైబరాక్ లో ఒక ఆర్గనైజేషన్ లో ఉన్న డీటెయిల్స్ ఉన్నాయో, ఓకే, ఎంతమంది యూజర్స్ ఉండి ఆటోమేటిక్ ఆల్రెడీ ఉన్న సర్వర్స్ ని కనెక్ట్ అవుతున్నారు, వీళ్ళకి ఇప్పుడు ఏం చేస్తున్నాం, అరే బాబు మీ డెస్క్టాప్ నుంచి మీరే కనెక్ట్ అవ్వద్దు, మీరు ఆటోమేటిక్ డైరెక్ట్ కనెక్ట్ అవ్వడం వీల్లేదు, మేము వచ్చేసాం. ఓకే, ఇప్పుడు ఈ సర్వర్, ఈ యూజర్స్ ఇప్పుడు వరకు ఓకే, వీళ్ళకి ఈ పర్టికులర్ సర్వర్ మీద లేదంటే ఇక్కడ ఓకే, ఒక యూజర్ కి కొన్ని వందల సర్వర్స్ మీద లేదంటే కొన్ని ఓకే పదుల సర్వర్ల మీద, లేదా కొంతమందికి అసలు ఏ యాక్సెస్ ఉండకపోవచ్చు, ఏ సర్వర్ మీద యాక్సెస్ ఉండొచ్చు. ఇలా యూజర్స్ అనేవాళ్ళు వాళ్ళకి సర్వర్ నేమ్, యూజర్ నేమ్, పాస్వర్డ్ తెలుసు లాగిన్ అవుతున్నారు. ఇది యాజ్ ఆఫ్ నో ప్రాసెస్. ఓకేనా, అర్థమవుతుందండి? ఇదే కదా ఇప్పుడు వరకు జరిగిన ప్రాసెస్. Yes. సో ఇప్పుడు మధ్యలో వీళ్ళు యూజ్ చేస్తాం. ప్రస్తుతానికి డైరెక్ట్ యాక్సెస్ ఇక్కడ నుంచి సర్వర్కి ఉంది. ఇప్పుడు మనం మధ్యలో ఏం చేస్తున్నాం అంటే సైబరాక్ అనే టూల్ ని ఇంక్లూడ్ చేస్తున్నాం. సైబర్ ఆర్క్. ఓకే, ఇది జనరల్ గా సర్వర్స్. ఇవి సర్వర్స్, ఇవి యూజర్స్. వీళ్ళు జనరల్ గా ఈ పర్టికులర్ సర్వర్ యూజర్స్ ఓకే ఇక్కడ కనెక్ట్ అవుతూ ఉంటారు. మధ్యలో మనం ఏం చేసామంటే సైబరాక్ అనే ప్రొడక్ట్ ని తీసుకొచ్చాం. సైబరాక్ అనే దాంట్లో కొన్ని కాంపోనెంట్స్ ఉంటాయి. ఏంటి ఆ కాంపోనెంట్స్? ఫస్ట్ ప్రైమరీ వాల్ట్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాంపోనెంట్.
మనం ఇక్కడ యాడ్ చేసిన సర్వర్ డీటెయిల్స్, లాగిన్ అయ్యే యూజర్ డీటెయిల్స్, పాస్వర్డ్స్, రికార్డింగ్స్, ఎవ్రీథింగ్ విల్ బి స్టోర్డ్ ఇన్ ప్రైమరీ వాల్ట్ ఓన్లీ. ఈ సర్వర్ లో స్టోర్ అవుతుంది. క్లియర్? ఓకే. సో దానికన్నా ముందు ఓకే, ఇప్పుడు యాక్చువల్గా మన పీడబ్ల్యూలో సైబరాక్ ఒక వెబ్ పేజ్ ఉంటుందన్న. వెబ్ పేజ్ అనేది ఈ పర్టికులర్ సర్వర్. ఏ సర్వర్ అది? ఇది వాల్ట్ అనేది సర్వర్. ఓకే, ఇది ప్రైమరీ వాల్ట్, ఇది పీడబ్ల్యూ అనేది సర్వర్. ఏంటిది? పీడబ్ల్యూ షార్ట్ కట్. ఓకే, ఇది షార్ట్ కట్, ఫుల్ నేమ్ నేను చెప్తాను. తర్వాత ఇది యాక్చువల్గా పీడబ్ల్యూ వెబ్ పేజ్ అనేది ఇక్కడే హోస్ట్ అవుతుంది. ఓకే, ఈ పీడబ్ల్యూ సర్వర్ ఈ వెబ్ పేజ్ హోస్ట్ అవుతుంది కరెక్టే, బట్ ఇది ఎలా వర్క్ అవుతుందండి? ఈ వెబ్ హోస్ట్ మనం ఇక్కడ ఇన్స్టాల్ చేస్తాం. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ సర్వర్ని వాల్ట్ కనెక్ట్ చేస్తాం. అప్పుడు ఈ రెండు సింక్ లో ఉంటాయి. వాల్ట్ ఈజ్ ద వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ప్రైమరీ థింగ్. వాల్ట్ లేకుండా మనకి పీడబ్ల్యూఎల్ ఏముండదు. అట్ ద సేమ్ టైం సిపిఎం ఉండదు. ఇది ఒక కాంపోనెంట్. సిపిఎం అంటే సెంట్రల్ పాస్వర్డ్ మేనేజర్. సో ఇప్పుడు దీన్ని బట్టి మీకు అర్థమవుతూ ఉంటుంది, ఓకే, పాస్వర్డ్ ఎవరు మేనేజ్ చేస్తున్నారు అనేది. ఇది ఈ పర్టికులర్ సర్వర్ లో సిపిఎం కాంపోనెంట్ ఇన్స్టాల్ చేస్తాం, తర్వాత వాల్ట్ కనెక్ట్ చేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళలో ఉన్న అకౌంట్స్ కి సిపిఎం పాస్వర్డ్ చేంజ్ చేస్తుంది. సో ఇందాక చెప్పాను కదా, అకౌంట్స్ అన్ని ఇక్కడ స్టోర్ అవుతాయి వాళ్ళలో. ఓకే, ఈ రోజు ఎన్ని అకౌంట్స్ పాస్వర్డ్ చేంజ్ చేయాలి, రేపు ఎన్ని చేయాలి, ఎల్లుండి ఎన్ని చేయాలి అనేది ఓకే బేస్డ్ ఆన్ దట్ సిపిఎం విల్ చేంజ్ ద పాస్వర్డ్. ఓకేనా? అర్థమవుతుందా? ఓకే. ఇదో కాంపోనెంట్. తర్వాత పిఎస్ఎం అనేది ఒక కాంపోనెంట్. ఇక్కడ పిఎస్ఎంపి అనేది ఒక కాంపోనెంట్. ఓకే, పిఎస్ఎం ప్రివిలేజ్ సెషన్ మేనేజ్మెంట్. సో సో సెషన్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఓకే, లైవ్ మానిటరింగ్, రికార్డింగ్, ఇవన్నిటికీ పిఎస్ఎం. సో మనం కనెక్ట్ అనే బటన్ కొట్టిన దగ్గర నుంచి పిఎస్ఎం నుంచి ఈ పర్టికులర్ సర్వర్ నుంచి సెషన్ ఎస్టాబ్లిష్ అవుతుంది. పిఎస్ఎంపి కూడా సేమ్ యాక్టివిటీ చేస్తుంది, బట్ ఎందుకు ఏంటనేది నేను గోయింగ్ ఫార్వర్డ్. బట్ రెండు సర్వర్లు పిఎస్ఎంపి రెండు ఒకే యాక్టివిటీ అంటున్నారు కదండి, బట్ ఎందుకు ఈ రెండు డిఫరెంట్ కాంపోనెంట్స్? ఇవన్నీ సైబరాక్ కోర్ కాంపోనెంట్స్. ఓకే, ఇక్కడ ఉన్న ప్రతి కాంపోనెంట్ పీడబ్ల్యూ అనేది ఏమో వెబ్ పేజ్ హోస్ట్ చేస్తుంది. వెబ్ పేజ్ లో మనం లాగిన్ అవ్వడానికి, లాగిన్ అయిన తర్వాత వెంటనే అకౌంట్స్ కనిపించాలి అంటే పీడబ్ల్యూ. ఓకే, పీడబ్ల్యూ ఈ ఫుల్ ఫామ్స్ నేను చెప్తాను. తర్వాత సిపిఎం సెంట్రల్ పాస్వర్డ్ మేనేజర్ అనేది ఓకే, ఇదేం చేస్తుందంటే మన ఆన్బోర్డ్ చేసిన అకౌంట్స్ కి, సైబరాక్ యాడ్ చేసిన అకౌంట్స్ కి ఓకే సర్వర్ పాస్వర్డ్ ఆటోమేటిక్ గా రొటేట్ చేస్తుంది. మనం ఒక టైం ఇస్తాం పాలసీలో, ఎవ్రీ 30 days కా, 45 days కా, 60 days కా, 90 days కా అంటే దాని ప్రకారం సిపిఎం ఆటోమేటిక్ గా సైబరాక్ లో యాడ్ చేసిన అకౌంట్స్ కి పాస్వర్డ్ రొటేట్ చేస్తూ ఉంటుంది. క్లియర్? పిఎస్ఎం అంటే ఏంటంటే ఆల్రెడీ ఆన్బోర్డ్ చేసిన అకౌంట్స్ పీడబ్ల్యూ వెబ్ పేజ్ లో కనిపిస్తే, నాకు కనిపిస్తే, మీకు కనిపిస్తే, మీకు కనిపించిన అకౌంట్ మీకు యాక్సెస్ ఉన్న దాన్ని బట్టి మీకు కనిపిస్తే వాటిని కనెక్ట్ అనే బటన్ ప్రెస్ చేసిన దగ్గర నుంచి మీ సెషన్ పిఎస్ఎం నుంచి వస్తుంది. సో ఇక్కడ నుంచి లైవ్ మానిటరింగ్, ఓకే, తర్వాత లైవ్ మానిటరింగ్ అయిపోయిన తర్వాత రికార్డెడ్ సెషన్స్ అన్ని కూడా పిఎస్ఎం అండ్ పిఎస్ఎంపి ఈ రెండింటి నుంచి చేస్తాం. ఓకేనా? క్లియర్? అర్థమైందండి? ఇది వెరీ వెరీ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. నేను మీకు అర్థమయ్యేంత వరకు, అంటే ఐ మీన్ లాక్ ఇంటర్వ్యూ కాన్సెప్ట్ వచ్చేంత వరకు, ఇంటర్వ్యూ ఓరియంటెడ్ స్టఫ్ వచ్చేంత వరకు ఇదే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మీకు క్లాసెస్ చెప్తాను. ఓకే, సో దీంతో పాటు ఇంకొకటి ఉంటుంది. ఓకే, డిఆర్ వాల్ట్ అనేది అంటే ప్రైమరీ వాల్ట్. ఇది ప్రైమరీ వాల్ట్ అంటే వాల్ట్ అంటే దాంతో పాటు డిఆర్ వాల్ట్. సో ఇక్కడ డిఆర్ వాల్ట్ అనేది హై అవైలబిలిటీ సిచ్యువేషన్. ఇక్కడ నుంచి ఇక్కడ రెప్లికేషన్, ప్రైమరీ నుంచి డిఆర్ రెప్లికేషన్ జరిగింది. ప్రైమరీ వాల్ట్ ఎప్పుడైనా డౌన్ అవ్వగానే ఏదైనా ఇష్యూ వచ్చి వర్క్ అవ్వకపోతే ఈ డిఆర్ అంటే డిజాస్టర్ రికవరీ వాల్ట్, డిఆర్ వాల్ట్ అనేది ప్రైమరీ అయిపోతుంది. అది ఎలా జరుగుద్ది ఏంటి అనేది ఇక్కడ మొత్తం నీట్గా మనం గోయింగ్ ఫార్వర్డ్ మనం మాట్లాడుతూ ఉంటే మీకు క్లారిటీ వచ్చేస్తూ ఉంటుంది. ఓకే, ఇది బేసిక్ ఆర్కిటెక్చర్. సో ఈ బేసిక్ ఆర్కిటెక్చర్ సైబరాక్ అనేది మధ్యలోకి రావడం వల్ల ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు ఫస్ట్ ఎక్కడికి వస్తారు? సైబరాక్ వెబ్ పేజ్కి వస్తారు. ఓకే, సైబరాక్ వస్తారు. సైబరాక్ లో అకౌంట్స్ కనిపిస్తాయి. ఇక్కడ మనం ఉన్న సర్వర్స్ వాళ్ళకి పీడబ్ల్యూలో కనిపిస్తాయి. ఇక్కడ నుంచి వెబ్ పేజ్ లో కనిపిస్తే ఇక్కడ నుంచి కనెక్ట్ అని కొడతారు, సెషన్ ఎస్టాబ్లిష్ అవుతుంది. అంటే ఈ యూజర్ కి మనం యాక్సెస్ ఇవ్వాలి సైబరాక్ మీద. ఇక్కడ ఉన్న ప్రతి యూజర్ కి సైబరాక్ మీద యాక్సెస్ ఇస్తే వాళ్ళకి యాక్సెస్ ఇచ్చిన దాన్ని బట్టి, వాళ్ళకున్న పర్మిషన్స్ బట్టి ఏ టీం వాళ్ళు అయితే ఆ టీమ్ లో ఉన్న సర్వర్స్ మాత్రమే కనెక్ట్ అవుతారు. ఇప్పుడు నేను మహేంద్ర ఒక టీం, మా ఇద్దరికి లెవెల్ ఆఫ్ యాక్సెస్ సేమ్ ఉంటుంది. మే ఇద్దరికి సేమ్ కైండ్ ఆఫ్ సర్వర్స్ మేము లాగిన్ అయినప్పుడు చూస్తే మేము కనెక్ట్ అవుతాం. సో విష్ణు బిలాంగ్స్ టు ద అదర్ టీమ్,
ఓకే, విష్ణుకి వేరే సర్వర్ మీద యాక్సెస్ ఉంటుంది, అతను వాళ్ళ సర్వర్స్ కనెక్ట్ అవుతూ ఉంటాడు. ఓకే, అలాగే వేరే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సర్వర్స్ బ్రో కనెక్ట్ అవుతాయి. ఎస్ మైన్. ఇప్పుడు లాగిన్ అవ్వగానే మనకి అంటే మిగతా సర్వర్స్ కనపడతాయా, హైడ్ లో ఉంటాయి అవి అసలు కనపడవు, రిక్వైర్డ్ మన సర్వర్? కనపడవు మీకు ఏదైతే సర్వర్స్ ఓవరాల్ లెట్స్ మొత్తం ఇక్కడ 1000 సర్వర్స్ ఉన్నాయండి ఆర్గనైజేషన్ మొత్తం మీద. ఓకే, మహేందర్ అనే అతనికి 10 సర్వర్స్ మీద యాక్సెస్ ఉంది. ఆ 10 సర్వర్స్ మాత్రమే కనపడతాయి, మిగిలిన 990 సర్వర్స్ కనపడవు. అసలు మీకు ఏమున్నాయో కూడా తెలియదు. ఈవెన్ మహేందర్ కి ఓకే విష్ణుకి వచ్చేసి 5 అకౌంట్స్ మీద యాక్సెస్ ఉంది. సో మీకున్న 10 వేరు, విష్ణుకున్న 5 వేరు. సో విష్ణుకి ఓన్లీ 5 అకౌంట్స్ మీద మాత్రమే కనిపిస్తూ ఉంది, మిగిలిన 955 అకౌంట్స్ కనిపిస్తుంది. సో బాబు అనే అతను ఉన్నాడు, అతనికి యాక్సెస్ ఉంది, బట్ ఏంటంటే అతనికి ఎక్కడ ఏ సర్వర్ మీద యాక్సెస్ ఇవ్వలేదు. బట్ లాగిన్ అవుతాడు, జస్ట్ డమ్మీ పేజ్ కనిపిస్తూ ఉంటది, ఒక్క అకౌంట్ కూడా కనిపించదు అంటిల్ అన్లెస్ ఓకే ప్రొవైడ్ ద యాక్సెస్ ఆన్ స్పెసిఫిక్ టార్గెట్ మిషన్స్. సైబరాక్ యాక్సెస్ ఇవ్వడం వేరు, సైబరాక్ లో ఉన్న అకౌంట్ కి యాక్సెస్ ఇవ్వడం వేరు. సో గోయింగ్ ఫార్వర్డ్ మీరు చూస్తారు అది ఏంటి అనేది. క్లియర్? సో ఇక్కడ ఉన్న అకౌంట్ సైబరాక్ అనేది ఈ మధ్యలో రావడం వల్ల యూజర్స్ అనేవాళ్ళని మన సైబరాక్ లో ఉన్న మన ఆర్గనైజేషన్ ఉన్న సర్వర్స్ ని ఓకే సెక్యూర్ చేసుకోగలుగుతున్నాం. ఓకేనా? సో హ్యాకర్స్ ఎవరు రాకుండా, మన క్రెడెన్షియల్స్ ఎవరికి బయటకు వెళ్ళకుండా, డేటా థెఫ్ట్ జరగకుండా మనం చేయగలుగుతా ఉన్నాం. ఇది సైబరాక్ చేసే పని. క్లియర్? అర్థమైందా? ఓకే, ఇది వెరీ వెరీ సింపుల్ టూల్. జనరల్ గా చెప్తున్నాను, సింపుల్ టూల్. బట్ ఇప్పుడు మీరు బాగా నేర్చుకుంటే, కష్టపడితే సింపుల్ టూల్. లేదంటే ఎందుకంటే ఇక్కడ నేను మీకు చెప్పాను ఇక్కడ. సో ఇక్కడ ప్రతి కాంపోనెంట్ ఓకే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చేస్తామన్నా సరే యూజర్స్ ఏంటి, ఓకే రిక్వెస్ట్ ఏంటి, ఇక్కడ మనం ప్రతి కాంపోనెంట్ మనం ఫస్ట్ 1 వీక్ బేసిక్స్ అయిపోయిన తర్వాత ఓకే ఈ ఫస్ట్ ప్రైమరీ వరల్డ్ ఇన్స్టాల్ చేయాలి, దాని తర్వాత యాక్చువల్ డిఆర్ చేయాలి. బట్ డిఆర్ చేయం, ఎందుకు చేయమని నేను చెప్తాను. తర్వాత పీవీడబ్ల్యూఎస్ సిపిఎం ఇలా 1 after 1 వస్తాం. ప్రతి కాంపోనెంట్ గురించి మాట్లాడేటప్పుడు మనం ఇది మాట్లాడకపోతే కష్టం. ఓకే, మీకు అర్థం కాదు. ప్రతి కాంపోనెంట్ గురించి ఆ ప్రైమరీ వరల్డ్ యూజ్ ఏంటి, ఓకే డిఆర్ వరల్డ్ యూజ్ ఏంటి, పీవీడబ్ల్యూ ఏంటి, సిపిఎం ఏంటి, పిఎస్ఎం ఏంటి, పిఎస్ఎంపి ఏంటి, ఇవి తెలియకపోతే మీకు చాలా ఇబ్బంది అవుతుంది. ఓకేనా? సో ప్రతి కాంపోనెంట్ గురించి ఇన్ డీటెయిల్ గా ఇవి మాట్లాడతాం. ఓకే, పోస్ట్ ఇన్స్టాలేషన్ ఉంది కదా, అది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇన్స్టాల్ అయిన తర్వాత వచ్చే చేంజెస్ ఏంటి, కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఏమున్నాయి, లాగ్ ఫైల్స్ ఏమున్నాయి, ఆ సర్వర్ ఇష్యూ వస్తే ఎక్కడ చెక్ చేయాలి, ఏం చెక్ చేయాలి, ఆ ఇష్యూ ఏమై ఉంటుంది అనేది ఓకే మనం ఫైనల్ గా లాస్ట్ కోర్స్ మొత్తం అయిపోయేసరికి మీరు ప్రతి ఓకే మన కాంపోనెంట్ సర్వర్స్ ని ట్రబుల్ షూట్ చేయగలిగి ఉండాలి, ఇష్యూ ఐడెంటిఫై చేయగలగాలి, ట్రబుల్ షూట్ చేయాలి, ఇష్యూ ఫిక్స్ చేయాలి. ఆ క్యాపబిలిటీ మీకు రావాలి. ఆ క్యాపబిలిటీ ఏ లెవెల్ ఆఫ్ క్యాపబిలిటీ వస్తుంది? L1 అంటే ప్రెషర్ లెవెల్, L2 అంటే మిడ్ లెవెల్, L3 అంటే హై లెవెల్. సో L3 వరకు మీరు చేరుకోగలగాలి. సో మేబీ దిస్ టూల్ న్యూ ఫర్ యూ, బట్ ఐఎమ్ హియర్ టు దేర్ టు గైడ్ యూ. ఓకే, మీరు ఎనీ టైం నేను ల్యాబ్ ఇస్తాను. ఓకే, ఇది మీ ఓన్లీ కోర్స్ చెప్పండి, ఇది ల్యాబ్ ఇస్తాను, వర్చువల్ ల్యాబ్ ఉంటుంది. అంటే బేసిక్స్ అయిపోయిన తర్వాత మీకు ల్యాబ్ ఇస్తాను. ఓకే, అప్పటి వరకు దానివల్ల ఉపయోగం లేదు. ఈ వీక్ 2 నుంచి మీకు ల్యాబ్ ఎక్కడ ఏ రోజు అయితే నేను ఇన్స్టాలేషన్ స్టార్ట్ చేస్తానో ఆ రోజు మీకు కూడా ల్యాబ్ స్టార్ట్ అవుతుంది. ఆ రోజు నుంచే మీరు ల్యాబ్ స్టార్ట్ చేయాలి. అట్ ద సేమ్ టైం నాతో పాటే నేను ఏ రోజు చేస్తానో ఆ రోజు ఓకే ల్యాబ్ మీరు చేయాలి. నెక్స్ట్ డే కల్లా అది కంప్లీట్ అయి ఉండాలి ల్యాబ్. అట్ ద సేమ్ టైం ఈ రోజు ఏం చేస్తానో నెక్స్ట్ డే ఫస్ట్ 10 minutes మీకు క్వశ్చన్స్ అడిగే ఉంటాయి, ప్రీవియస్ క్లాస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, యూ షుడ్ ఏబుల్ టు ఆన్సర్ మై క్వశ్చన్స్. ఓకే, ల్యాబ్ కంప్లీట్ అయి ఉండాలి. నేను ల్యాబ్ చెక్ చేస్తూ ఉంటాను ఫ్రీక్వెంట్ గా. ఓకే, వీక్లీ వైజ్ కన్ఫామ్ గా చెక్ చేస్తూ ఉంటాను. డైలీ వైజ్ క్వశ్చన్స్ ఉంటాయి, నిన్న జరిగింది ఏంటి అనేది, అంటే నిన్న లాస్ట్ వీక్ జరిగింది ఏంటి అనేది ఈ రోజు మండే ఒక 15 minutes నేను కేటాయిస్తూ ఉంటాను. ఓకేనా? సో అప్పుడు ఏంటంటే మీరు టచ్ పోదు ప్రీవియస్ జరిగిన ఓకే క్లాసెస్ మీద కానీ, లేదంటే మనం డిస్కస్ చేస్తున్నాం మొత్తం మీకు అప్ టు డేట్ ఉంటారు. ఓకే, నేను అడగలేదు లేదా మీరు దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేదంటే మీకే ప్రాబ్లం అది. ఓకే, సో ల్యాబ్ ఇస్తాను. ల్యాబ్ అనేది మీరు ఎనీ టైం యూజ్ చేసుకోవచ్చు, ఫ్రీగా ఇస్తాను. అది మీకు మీ ల్యాప్టాప్ లో ఏది ఇన్స్టాల్ చేసే పని లేదు, అంత క్లౌడ్ ఒక URL ఇస్తాను, URL నుంచి మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. క్లియర్? మీరు ఏది ఇన్స్టాల్ చేసుకోవచ్చు, మీ ల్యాప్టాప్ లో ఇంటర్నెట్ ఉండి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కానీ క్రోమ్ కానీ వర్క్ అయితే చాలు, అంతకుమించి ఏం అవసరం లేదు. ర్యామ్ స్పీడ్ అది ఓకే సిపియూస్ ఓకే స్పేస్ ఇది ఏం అవసరం లేదు. క్లియర్? ఓకే, సో ఇది జరిగేది మామూలుగా ఓవరాల్ గా మన కోర్స్ గురించి. ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇంకా ఇక్కడ?
సో దీంతో పాటు అంటే ఇంటర్వ్యూ ఓరియంటెడ్ లో చాలా మటుకు మీకు టికెట్స్ ఎలా వస్తాయి, మీ టీంలో ఎంతమంది ఉంటారు, ఎవరెవరు ఎటువంటి యాక్టివిటీ చేస్తారు, మొత్తం అందరికి L1 కి చెప్తాను, L2 కి చెప్తాను, L3 చెప్తాను. సో మీరు L3 లో ఉన్నారు కాబట్టి మీరు ప్రతిదీ కూడాను మేనేజ్ చేయగలుగుతాను, రెడీగా ఉండాలి. బట్ ఓన్లీ థింగ్ ఇస్ కాన్ఫిడెన్స్ మ్యాటర్స్ వస్తాయి. మీ దగ్గర కాన్ఫిడెన్స్ లేదన్నా నేను చేయలేను అంటే బెటర్ టు క్విట్. సీరియస్లీ మహేంద్ర అండ్ విష్ణు నేను అదైతే చెప్పగలను. ట్రావెల్ చేయలేము, మాకు ఇబ్బంది ఉంది, ఓకే మీతో పాటు ఓకే 1.5 month మేము ట్రావెల్ చేయలేము, ట్రావెల్ చేసినా ఓన్లీ క్లాస్ వింటాము, ఓకే ల్యాబ్ చేయలేమన్నా, ల్యాబ్ చేసినా కానీ కంటిన్యూగా చేయలేమంటే కష్టం సీరియస్లీ. ఎందుకంటే మీకు ల్యాబ్ చేయకుండా మీకు ఏది తెలిసినట్టుండదు, ఇబ్బంది అవ్వదు. ఎస్ మహేంద్ర నువ్వు ఏదో అడుగుతున్నావు. నథింగ్. ఓకే ఓకే విష్ణు. నో సార్, ఏం లేదు. ఓకే ఓకే. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా డ్యూరింగ్ ద క్లాస్, ఆఫ్టర్ ద క్లాస్, ఓకే యూ కెన్ పింగ్ మీ, యూ కెన్ కాల్ మీ అట్ ఎనీ మూమెంట్. ఓకే ఐ డోంట్ హ్యావ్ ఎనీ కన్సర్న్స్. మళ్ళీ ప్రీవియస్ బ్యాచెస్ కి చెప్పేవాడిని, వాళ్ళు కాంటాక్ట్ అయ్యేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు, ఏ డౌట్స్ ఉన్నా క్లారిఫై చేసేవాళ్ళం. ఇంక్లూడింగ్ ల్యాబ్ లో కూడా మీకు ఏమన్నా ఒక డౌట్స్ ఉన్నాయి, కొన్ని క్లారిఫై అవ్వలేదండి, ఓకే నేను ఏదో కొత్తగా ఏదో ట్రై చేశాను, అది వర్క్ అవ్వలేదు, ఏదో ఎర్రర్ వస్తుంది, ఇష్యూ వస్తుంది, అఫ్ కోర్స్ యూ కెన్ కాంటాక్ట్ మీ. మళ్ళీ ఇలాగే టైం ఉంటే ఓకే కాల్లో చెప్తాను, లేదా వీడియో కాల్లో చెప్తాను, అది కూడా అవ్వలేదంటే ఒక టైం మా ఇద్దరికి టైం సెట్ అయితే ఇలా మళ్ళీ కాల్, ఇదే జూమ్ మీటింగ్ లో ఇండివిజువల్ గా 1-to-1 కనెక్ట్ అయ్యి మనం ఎనీ మూమెంట్, ఏ టైం వరకు, నైట్ 11 వరకు నేను మాక్సిమం ఫ్రీగానే ఉన్నాను. అంటే ఫ్రీ అంటే ఐ మీన్ లైక్ ఖాళీగానే ఉంటాను, నిద్రపోకుండా. ఓకే సో 9 క్లాస్ అయిపోతుంది ఎవ్రీడే, మీకేమో 7:20కి అయిపోతుంది, ఇంకో నెక్స్ట్ 10 minutes లో అయిపోతుంది. ఓకే సో వేరే సెకండ్ బ్యాచ్ 7:30 to 9 ఉంటుంది, 8:50 వరకు ఉంటుంది. 7:30 to 8:50 అది ఇంగ్లీష్ బ్యాచ్. సో ఓకే ఇది అయిపోయిన తర్వాత ఓకే మీరు అయిన తర్వాత మీకు ఏ డౌట్స్ ఉన్నా మీరు డిస్కస్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. ఓకేనా. నేను సబ్జెక్ట్ పరంగా అయితే 100% నేను ఎఫర్ట్ ఇస్తాను. నాకు ఏం తెలుసు, ఏం చేయాలి ఏంటి అనేది మీకు 100% ఇస్తాను. బట్ మీరేంటంటే మీ వైపు నుంచి ప్రాక్టికల్ చేసుకోగలగాలి. ఓకే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మనం ఏం చేస్తున్నాం ఏంటి అనేది తెలియాలి. సో ఫైనల్ అచీవ్మెంట్ ఏంటి, మనం సైబరాక్ ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే ఇది ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనది. మనం ఇక్కడ ఏదైతే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని జస్ట్ ఈ చిన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ని సర్వర్లు మనం మేనేజ్ చేయగలుగుతున్నాం, కొన్ని వేల మంది యూజర్స్ కి మనం యాక్సెస్ ఇవ్వగలుగుతాం. సింపుల్ టూల్, క్రిటికల్ టూల్. మన టూల్ డౌన్ అయిందంటే ఈ ఎండ్ యూజర్స్ ఎవరు కూడా ఈ సర్వర్ లో కనెక్ట్ అవ్వలేరు, ఎందుకు వాళ్ళకి పాస్వర్డ్ తెలియదు. ఓకేనా, అవునా? పాస్వర్డ్ తెలియనప్పుడు ఓకే తెలియదా. సో అందుకని మనం ప్రతి యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్, చాలా మనసు పెట్టి చేయండి, వర్కౌట్ అవుతుంది, ఇబ్బంది ఏం లేదు. ఓకేనా. అట్ ద సేమ్ టైం లైక్ ఇది ఎక్కువ ఒకప్పుడు బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ లో బాగా యూజ్ చేసేవాళ్ళు, ఇప్పుడు అన్నింటిలోకి వచ్చేస్తుందండి ఈ టూల్. సో ఇది ఉన్న వాటిలో ద కాస్ట్లీయెస్ట్ టూల్ ఇది. ఓకే సో అందుకని చాలా మంది చెప్పండి. జాబ్ ఓపెనింగ్స్ ఎలా ఉంటాయి దీనికి? జాబ్ ఓపెనింగ్ చాలా ఎక్కువగా ఉంటాయి, బట్ ఎట్ దిస్ మూమెంట్ ఎవరికి లేవు, ఈ పర్టికులర్ సినారియోలో ఎవరికి లేవు. ఓకేనా. సో ఇది ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయదు. మీరు బయటకు వెళ్ళేసరికి ఓకే ఇది అక్టోబర్ మంత్ కదా, నవంబర్ మిడ్ లో ఉంటారు, నవంబర్ లో కూడా కాల్స్ రావు, డిసెంబర్ లో కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఓన్లీ జనవరి మిడ్ నుంచి కానీ ఓకే లేదంటే జనవరి ఎండింగ్ నుంచి కానీ కాల్స్ ఎక్స్పెక్ట్ చేయండి. మళ్ళీ ఆ టైంకి ఓకే ఆ టైంకి మీరు తరోగా ఉండగలిగితే ఓకే కోర్స్ మొత్తం కంప్లీట్ అయిపోయి మళ్ళీ వీడియోస్ మీకు ఓకే ఏ రోజుకి ఆ రోజు వీడియోస్ ఇస్తాను, చెప్పడం మర్చిపోయాను. నేను రికార్డ్ చేస్తున్న ప్రతి వీడియో కూడా మీకు ఏ రోజుకి ఆ రోజు ఇస్తాను. ఫస్ట్ రోజు మాత్రమే మీకు ఓకే మీరు నాకు జీమెయిల్ ఐడి పంపిస్తారు, మీ ఈమెయిల్ ఐడి ఓకే ఇవి ఒక గూగుల్ డ్రైవ్ లో స్టోర్ చేసి యాక్సెస్ మీకు లింక్ పంపిస్తాను. లింక్ మీద క్లిక్ చేయండి, మీకు ఆటోమేటిక్ గా డే వైజ్ ఉంటాయి. ఈ రోజు డే 1 డే ఏం మాట్లాడాం, డెమో క్లాసెస్, అది ఇది ఇన్ డీటెయిల్ గా ఉంటుంది యాక్చువల్గా, క్లాస్ నేమ్, నెంబరు, డేట్ అన్నిటితో పాటు. సో ఈ రోజు ఏం డిస్కస్ చేస్తున్నారు, రేపు ఏం డిస్కస్ చేయబోతున్నాం అనేది మొత్తం ఎంటైర్ డే 1 నుంచి లాస్ట్ డే వరకు అన్ని ఉంటాయి. ఓకేనా. ఆ వీడియోస్ చూసుకుంటే మీరు ల్యాబ్ ప్రాక్టీస్ చేయొచ్చు. చెప్పండి మహేంద్ర. విష్ణు ఎనీ డౌట్స్, ఎనీ కన్సర్న్స్? నో సార్. ఓకే వన్ మోర్ థింగ్, మీరు ఇద్దరే కదా అనుకోవద్దు, కొంతమంది యాడ్ అవ్వచ్చు ఉన్న వాళ్ళలో నుండి. ఓకే ఎవరన్నా రిమూవ్ అవ్వచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే నో ప్రాబ్లం. ఈవెన్ ఒక్కళ్ళు ఉన్నా కానీ నేను క్లాస్ కంటిన్యూ చేస్తాను, ఎందుకంటే అలాగూ క్లాస్కి అలవాటు అయిపోయింది, వెళ్తా ఉంటా. ఎవరు ఒక్కళ్ళు ఉన్నా చెప్పేది అదే, 10 మంది ఉన్నా మనం చెప్పేది అదే. సో నో వరీస్, మీరు ఇబ్బంది ఏం పడక్కర్లే, ఇద్దరే ఉన్నారు ముగ్గురే ఉన్నారు అని చెప్పేసి. సో ఎంటైర్ వీక్ నెక్స్ట్ వీక్ మండేకి యాక్చువల్ కౌంట్ తెలుస్తుంది మనకి. సో ఓకేనా, ఎందుకంటే బేసిక్స్ లో చాలా మంది జాయిన్ అవ్వరు, కొంతమంది తర్వాత జాయిన్ అవుతూ ఉంటారు, అలా చాలా మంది వస్తూ ఉంటారు. సో ఓకే డోంట్ బాదర్ అబౌట్ దట్. మీరంటే నెంబరు ఎంతమంది క్లాస్ లో ఎంతమంది ఉన్నారు అనేది నుంచి
మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీకు కావాల్సిన డేటా ఇచ్చే బాధ్యత నాది. ఓకే, మీరు ఏ డౌట్ అడిగినా దానికి క్లారిఫై చేయాల్సింది నేను, మీకు చెప్పాల్సిన ఇవ్వాల్సిన నాలెడ్జ్ ఇవ్వాల్సింది నేను చూసుకోవాలి. ఓకే సో ట్రబుల్ షూటింగ్ లో ఎండ్ యూజర్ కి ఇష్యూ అంటే ఎండ్ యూజర్ కి ఇష్యూ వచ్చిందంటే ఈ మనం ఆన్బోర్డ్ యాడ్ చేసిన అకౌంట్ డీటెయిల్స్ రాంగ్ గా ఉండాలి, పాస్వర్డ్ రాంగ్ గా ఉండాలి, ఓకే, సంథింగ్ ఇంకా వేరే ఎర్రర్స్ ఉండాలి. లేదు అంటే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డౌన్ అయి ఉండాలి. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్ మనమే హ్యాండిల్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఎండ్ యూజర్ ఒక అకౌంట్ కనెక్ట్ అవ్వలేకపోతున్నాడు అంటే ఎందుకు కనెక్ట్ అవ్వలేకపోతున్నాడు అనేది కూడా మనమే చేయాలి. ఓకే, ట్రబుల్ షూట్ చేయగలగాలి. ఓకే ఓకే, ఈ ఎండ్ యూజర్ ఒక అతను రేపు వచ్చాన మా టీంలో కొత్త యూజర్ వచ్చాడు, వాడికి యాక్సెస్ ఇవ్వాలి, ఎస్ మనమే చేస్తాం. ఒక యూజర్ కి ఒక పర్టికులర్ యాక్సెస్ ఉంది, అది రిమూవ్ చేయాలి, మనమే చేస్తాం. అన్న యాక్సెస్ అది యూజర్ ఒక టీం చేంజ్ అయ్యాడు, మన టీంలో నుంచి యాక్సెస్ చేసింది వేరే టీంలో యాక్సెస్ ఇవ్వండి అండి, అది యాక్సెస్ మాడిఫై చేస్తాం. ఓకే, మనం ఆన్బోర్డ్ చేసిన అకౌంట్ యాడ్ చేస్తాము. ఓకే, అంటే ఉన్న సర్వర్ సైబ్రాక్ లో మన ఇన్స్టిట్యూట్ లో ఉన్న ఇవి టికెట్ల రూపంలో వస్తాయి. ఎస్ ఎస్ ఆల్మోస్ట్ టికెట్స్ ఎండ్ యూజర్ డైలీ బేసిస్. ఓకే, ఎనీ మూమెంట్ మనకి ఎటు నుంచి ఏ టికెట్ అన్నా రావచ్చు. ఓకే ఓకే, వీకెండ్ సపోర్ట్ కూడా కొంతమందికి ఉంటుంది 24/7 అంటే సపోర్ట్ అంటే ఐ మీన్ లైక్ ఆన్ కాల్ సపోర్ట్ లేదంటే ఎలా ఉంటుంది, షిఫ్ట్లు కూడా ఉంటాయి. సో అది డిఫరెన్స్ మనకున్న ప్రాజెక్ట్ బట్టి, ఇది మనం చెప్పలేము ఇది ఈ షిఫ్టే ఉంటుంది ఆ షిఫ్టే ఉంటుంది అని చెప్పలేము. కొంతమందికి ఒకటే డే Okay. షిఫ్ట్ ఉండొచ్చు కొంతమందికి, ఓకేనా, లేదంటే రొటేషనల్ బేస్ ఉండొచ్చు, లేదంటే నైట్ షిఫ్ట్ లేకుండా నైట్ షిఫ్ట్ బదులు ఆన్ కాల్ రొటేషన్ చేయొచ్చు, డిపెండ్స్ అది. ఓకే ఓకే, ఈ కోర్స్ గురించి ఈ టెక్నాలజీ గురించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు, మీరు తెలుసుకోవాల్సిన? నో బ్రో From my- సైబర్ బ్రో సైబ్రా ఎన్ని ఇయర్స్ అవుతుంది వచ్చి? అది వచ్చి ఆల్మోస్ట్ లైక్ 15 years అండి. బట్ ఈ యాక్చువల్ గా అంతమంది ఎవరో అదే అంటాను, బ్యాంకింగ్ ఫినాన్షియల్స్ మాత్రం వాడేవాడు. అసలు ఈ బ్యాంకింగ్ ఈ టర్మ్స్ కొన్ని చూస్తే ఓకే, సైబ్రాక్ అనేది మీకు యాక్చువల్ గా సైబ్రాక్ లోగో ఇమేజెస్ ఇవన్నీ బ్యాంకింగ్ నుంచే వచ్చాయి ఈ టర్మ్స్ కొన్ని. ఓకే, ఇవన్నీ కూడా పాస్వర్డ్ సెక్యూర్ చేయడం ఇవన్నీ బ్యాంకింగ్ టర్మ్స్ టెక్నాలజీనే. సో ఈ బ్యాంకింగ్ నుంచి తీసుకున్నారు. సో ఇవి వచ్చేసి చాలా కాలం, మోర్ దెన్ 10 to 12 years ఏమవుతుంది. బట్ అది ఎక్కువ యూజ్ చేయలేదండి అప్పుడు. బట్ ఇప్పుడు యాక్చువల్ గా వాడుతా ఉన్నారు. మాకు యాక్చువల్గా 6.5 years ఉంది ఓన్లీ ఈ టూల్ మీద. ఈ 6.5 years లో ఇనీషియల్ గా లాస్ట్ 3 years వరకు, ఓకే, లాస్ట్ 3 years వరకు సైబ్రాక్ మీద ఇండియాలో ఎంటర్ చేసే వాళ్ళు ఎవరు ఉండేవాళ్ళు కాదు. అండ్ మీకు గూగుల్ కానీ యూట్యూబ్ ఎత్తిన వీడియోలు దొరికే కావు. అట్ ద సేమ్ టైం మీకు నాలెడ్జ్ ఉండేది కాదు. ఇప్పుడు మీకు ప్రతి నాలెడ్జ్ ప్రతిదీ కూడా ఓకే ఈజీగా దొరుకుతుంది. ఓకే, సో ఎందుకంటే వైడ్ రేంజ్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ యూజ్ చేస్తున్నాయి. సో బాగుంటుంది. అట్ ద సేమ్ టైం మీకు సైబ్రాక్ తెలిసింది అంటే ఎక్కువ మంది సైబ్రాక్ మీద ప్యామ్లో సైబ్రాక్ మీద వచ్చేస్తూ ఉంటారు. ఈ సైబ్రాక్ తెలిసింది అంటే మిమ్మల్ని బిఎన్ ట్రస్ట్ వాళ్ళన్నా తీసుకోవచ్చు, ఓకే, థైకోటిక్ వాళ్ళు తీసుకోవచ్చు, సిఏపిఎం వాళ్ళు, వాళ్ళకి పిలవాలంటే వాళ్ళు వీళ్ళు తీసుకొని మిమ్మల్ని మళ్ళీ ట్రైన్ చేసుకుంటారు. ఓకే, అదొక బెనిఫిట్ ఉంటుంది సైబ్రాక్ వాళ్ళు. ఎందుకంటే ఏదండి సైబర్ తో మాత్రమే సిమిలర్ ఉంటాయి కానీ బియాండ్ ట్రస్ట్ అవును, మెయిన్ ఏంటంటే సైబరాక్ అనేది లీడింగ్ టూల్ కాబట్టి ఎక్కువ మంది దీని మీద వచ్చేస్తూ ఉంటారు, దీని మీద నాలెడ్జ్ ఉంటుంది. ఓకే, దీని మీద ఉండేవాళ్ళు ఏంటి పర్టికులర్ దీని మీద వచ్చేసే వాళ్ళు ఏంటి చాలా తక్కువ మంది ఉంటారు. సో వీళ్ళు దొరకనప్పుడు ఏం చేస్తారంటే సైబరాక్ వాళ్ళని రిక్రూట్ చేసుకుని వాళ్ళు అంటే నాకు తెలిసిన వాళ్ళకి చాలా మంది అలా జరిగింది. సో అందుకోసం నేను చెప్తున్నాను స్పెషల్గా. ఓకేనా? ఓకే, సో ఈ డెమో క్లాసెస్ నేను మీకు ఈ రోజు నుంచి మీకు అప్లోడ్ చేస్తాను. మీ జీమెయిల్ ఐడీస్ నాకు ఒకసారి వాట్సాప్ చేయండి. సో ఒక వాట్సాప్ చేస్తే ఏమవుతుందంటే నేను క్లౌడ్ లో నా డ్రైవ్ లో అప్లోడ్ చేస్తాను, మీకు యాడ్ చేస్తాను. ఏ రోజు వీడియోస్ ఆ రోజు ఉంటాయి. రిపీటెడ్ గా వినండి, మినిమం 2 to 3 times మీకు అవైలబిలిటీ ఉన్నప్పుడు. ప్రాక్టీస్ అయితే మినిమం ఓకే ఈ రోజు ప్రాక్టీస్ ఆ రోజు చేయాలి అండి. నెక్స్ట్ వీక్ నుంచి మండే నుంచి మోస్ట్ ప్రాబబ్లీ ఎలా స్టార్ట్ అవుతుంది మనకి క్లాసెస్. ఇది ల్యాబ్ వచ్చి యాక్చువల్ సైబర్ ఈ లోపు రేపటి నుంచి బేసిక్స్ కవర్ అవుతూ ఉంటాయి. సో అది మీరు చాలా ఏ రోజు కవర్ చేస్తేనే మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. లేదండి చూద్దాంలే అంటే ఒక రోజు ఒక వీడియో వచ్చేస్తే 1 hour 20 minutes ఉంటుంది. దాన్ని మీరు ఫస్ట్ టైం కాబట్టి ప్రాక్టీస్ చేసేటప్పుడు వెంటనే అలా చేయలేరు. కొంచెం పాస్ చేసుకుంటూ చూస్తే అది 2 hours అవుతుంది. ఓకే, లేదా 2.5 hours అవుతుంది. ఓకే, అది ప్రాబ్లం అవుతుంది. ఓకే, మీరు ఎంత ల్యాబ్ చేయగలిగితే అంత మంచిదండి. ఏ రోజు వీడియో ఆ రోజు చూడండి, ఏ రోజు ల్యాబ్ ఆ రోజు చేయండి. ఎప్పుడున్న డౌట్ అప్పుడే క్లియర్ చేసేసుకోండి. ఓకేనా? ఓకే ఓకే, దెన్ ఎనీథింగ్
దిస్ ఆల్ నో అబౌట్ డౌట్స్ బ్రో. డెమో. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే థింక్ చేయండి, కాల్ చేయండి. సీ యూ టుమారో అట్ సేమ్ టైం. ఫైన్. ఓకే, ఫైన్. థ్యాంక్ యూ. ఓకే విష్ణు. ఓకే మహేంద్ర, బాయ్. టేక్ కేర్, బాయ్. బాయ్.